ఈ ఎన్నికల్లో మీ జయాపజయాలు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఉంటుందా లేదా అనే చర్చ కొనసాగుతుంది. ప్రధానంగా ఇటీవల కేసీఆర్ గారు చెప్పారు, 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు, ఒక లీడర్ ఆ ఎమ్మెల్యేలను కూడా తీసుకొస్తారు, ప్రభుత్వాన్ని పడేద్దాం అని కూడా నాతో చెప్పాడు. కానీ నేను ఇప్పుడే వద్దన్నాను, ఏడాది అన్నా ఈ ప్రభుత్వం ఉంటుందా ఉండదన్నాడు. ఆ ఒక్క నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డేనా? మంచి క్వశ్చన్ అడిగారు రమేష్ గారు. ఇంకా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అనుకుంటున్నారు నేనే ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రానికి అని అదే ఊహల్లో ఉన్నారు. ఇంకా వారు ముఖ్యమంత్రిగా దిగిపోయి సుమారు 4 నెలల 11 రోజులు అయిందనేది ఇంకా వారు ఆ సోయిలోకి వచ్చినట్టు లేరు. ప్రధానంగా ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కానీ గతంలో 10 సంవత్సరాలు పరిపాలించిన పార్టీలో ఉన్న ముఖ్యులు కానీ గమనించాల్సింది, వారు మిస్ అవుతున్నది ఒక విషయం ఉంది. ఏదైతే 9.5 నుంచి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీరు 2 పర్యాయాలు మభ్యపెట్టి తెలంగాణ ప్రజలని 2 పర్యాయాలకు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన హామీలు, చేస్తానని చెప్పిన హామీలు నెరవేర్చే దాంట్లో విఫలమయ్యారు. కాబట్టే తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి మీకు వాత పెట్టి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. ఏమి నమ్మి, ఏమి మీ మీద విశ్వసనీయతతో, మీరు ఏమి ఉద్ధరిస్తారని కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛగా ఉన్న శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఏమి నమ్మి మీ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తారు అని మీరు నమ్మబలుకుతున్నారు అనేది నా ఫస్ట్ క్వశ్చన్. మీ ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రజలకు కూడా ఇది నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ శ్రీనివాసరెడ్డి గారా ఇంకొకరా మీరు అన్నట్టు శ్రీనివాసరెడ్డి గారే నా గురించే నేను అందాం. నేను ఈ క్యాబినెట్లో రెవెన్యూ, హౌసింగ్, ఐ&పిఆర్ మంత్రిగా ఉన్నాను. ఇక నాకు ఏ పార్టీలో పోయినా నాకు ఇంతకంటే పెద్ద గౌరవం ఏం దక్కుద్ది?